హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు క్యాప్సికమ్ టమాటా కర్రీని చేసి చూపించబోతున్నాను. అది కూడా కొంచెం వెరైటీగా మట్టి పాత్రలో చేసి చూపిస్తాను. మీరు చూసి ఒకసారి ట్రై చేయండి. ఇక స్టార్ట్ చేద్దామా? ముందుగా ఈ కర్రీకి 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1/2 కేజీ క్యాప్సికమ్, 2 టమాటాలు తీసుకోవాలి. ఆనియన్ క్యాప్సికమ్ను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ను ఇలా 2 పీసెస్గా కట్ చేసుకొని ఆనియన్ వేగేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అవి చేదొచ్చేస్తాయి. అందుకని అప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. తర్వాత టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు బాగా పండినవి తీసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిగా ఉంటే గ్రేవీ సరిగా రాదు. ఇప్పుడు ఒక మట్టి పాత్రను తీసుకొని వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేయడం వల్ల అందులో ఏదైనా చెమ్మ ఉన్నట్లయితే పోతుంది. ఈ మట్టి పాత్రలు వాడేటప్పుడు లో ఫ్లేమ్ మీదనే వండుకోవాలి. అప్పుడే అవి టేస్టీగా ఉంటాయి. ఇంకా పాత్రలు వేడికి పగిలిపోకుండా ఉంటాయి. మట్టి పాత్రలో వంట కూడా తొందరగా అయిపోతుంది. ముందుగా గ్యాస్ వెలిగించుకొని అందులో 2 గరిటెల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ 1/2 టీ స్పూన్ చొప్పున ఒక్కొక్కటి వేసుకొని 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు వేగేటప్పుడు చిటపటమని ముక్క మీద పడకుండా మూత పెట్టుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్ వేగేటప్పుడు చిటికెడు ఉప్పు వేస్తే అవి త్వరగా వేగుతాయి. ఈ ఆనియన్ వేగేలోపు క్యాప్సికమ్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఆనియన్ వేగాయి కదా, ఈ కట్ చేసుకున్న క్యాప్సికమ్ను ముక్కలుగా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి అలానే ఉంచేస్తే క్యాప్సికమ్ ఆ ముక్కలు కూడా తొందరగా మగ్గుతాయి. ఇవి ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల అడుగు పట్టకుండా కూర మాడిపోకుండా ఉంటుంది. క్యాప్సికమ్ కొంచెం మగ్గిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు 2 ఎక్కువ వేసుకున్నా మనకి గ్రేవీ బాగా వస్తుంది. ఈ టమాటాలు వేసిన వెంటనే కలపకూడదు. అలాగే 2 నిమిషాలు వదిలేసి మూత పెట్టుకోవాలి. ఇలా వదిలేయడం వల్ల టమాటా తొందరగా మెత్తబడుతుంది. ఇప్పుడు టమాటా మెత్తబడింది కదా, ఇప్పుడు మొత్తం కలుపుకొని అందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, చిటికెడు మిరియాల పొడి అన్నీ వేసి పదార్థాలన్నీ బాగా కలిసేలా
కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం ఉడికిన తర్వాత వాటర్ కూడా కొన్ని వేసి మొత్తం మళ్ళీ కలపాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే, క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకైనా, రోటీ, చపాతీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. నచ్చిందా? అయితే మీరు ట్రై చేయండి. చేసిన తర్వాత కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.